ఒక కాలర్ అదే ఒక చెప్తున్నాను. నిమిషం అండి, మనకు ఒక కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. ఓకే, ఓకే. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు శ్వేత అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను ఇక్కడ నిజాంపేట నుంచి కాల్ చేస్తాను. ఓకే అండి, మీరు మరి నందనం దివాకర్ గారితో మాట్లాడాలనుకుంటున్నారా? అవునండి, ఒకసారి మాట్లాడతాను. ఓకే అండి, మాట్లాడండి, లైన్ లో ఉన్నారు. నమస్తే శ్వేత గారు, చెప్పండి. నమస్తే అన్న, బాగున్నారా? బాగున్నానండి. అన్న, మీరు ఓబీసీ మోర్చా అధ్యక్షులు కాబట్టి ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి మీ ఓబీసీలను ఎలా ప్రోత్సహించి ఎలక్షన్ లో గెలుపు సాధించాలనుకుంటున్నారు? అమ్మ, మనం గత అసెంబ్లీ ఎన్నికల్లోనే రాష్ట్రంలో గనుక అత్యధిక అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఒక బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని మనం ప్రకటించారమ్మా, మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ. కానీ ప్రజలు ఆ అంశాన్ని ఎక్కువ స్వీకరించలేకపోయారు. ఎప్పుడు కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కూడా మన మల్కాజ్గిరి పార్లమెంటు కూడా బీసీకే ఇచ్చారు. మీరు నిజాంపేటలో ఉంటారు కాబట్టి మీ యొక్క పార్లమెంటును కూడా బీసీకి ఈటల రాజేందర్ గారికి ఇచ్చారు. ఇట్లా మనం చూసుకుంటూ పోతే అత్యధికంగా కూడా బీసీలకు సీట్లు ఇస్తారు. మన బండి సంజయ్ కుమార్ గారు అయితేంది, ధర్మపురి అరవింద్ గారు అయితేంటి, ఇట్లా మనకున్న బీసీ సీట్లను అత్యధికంగా తెలంగాణలో ఈసారి బీసీలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు నిలబడతారు. ఎందుకంటే బీసీలకు అయితేంది, ఎస్సీలకు అయితేంది, ఎస్టీలకు అయితేంది, వారు చేసిన పనులు నేను కొన్ని చెప్తా. ఇప్పుడు ఈ టెలివిజన్ సాక్షిగా నేను చెప్తా కొన్ని. ఖచ్చితంగా మనకు ఉన్న ఈ ఎంపీ పార్లమెంట్లో గణనీయంగా బీసీలు విజయం సాధిస్తారమ్మా. నేను ఈ ఇంటర్వ్యూలో నేను ఆ విషయాలను కూడా మీకు తెలియజేస్తాను. నేను శ్వేత గారు, హలో.